రామ్మోహన్ గారు ఈసారి బడ్జెట్లో ఎలా ఎవరెవరికి మంచి స్థానాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? రామ్మోహన్ గారు అంటే ప్రస్తుతానికి సూపర్ 6 హామీల మీద అందరు ఫోకస్ ఉంది. సంక్షేమం ఎంత అవసరం, అభివృద్ధి కూడా అంతే అవసరం. బట్ చెప్పుకోవాలంటే నిరుద్యోగ యువత అయితే ఎక్కువగా ఫోకస్ చేసే అంశం అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం భవిష్యత్తు కోసం చూసుకోవాల్సింది చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు కాబట్టి. సో ఈసారి బడ్జెట్ని ఏ విధంగా మనం ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? పద్మ గారు, మీకు అట్లాగే యువమిత్రుడు చందు, అట్లాగే మనకు రాఘవేంద్ర గారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బడ్జెట్ అంటే జమా ఖర్చులు లెక్కే కాదు, ప్రజల జీవితాలతో సంబంధం. అంటే మనం ఎట్లాగో ఇంట్లో అయితే మనకు 10,000 రూపాయలు ఉద్యోగిస్తున్నాం అనుకోండి, ఇంటి బడ్జెట్ ఎట్లా తయారు చేసుకుంటారో వరంగా చెప్పారంటే రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి ప్రజలందరికి సంబంధించింది. ఇంటి బడ్జెట్ కుటుంబానికి అయితే రాష్ట్ర బడ్జెట్ ప్రజలందరికి సంబంధించింది. కనుక బడ్జెట్ మీద అనేక ఆశలు పెట్టుకుంటాం, ఎందుకంటే మాకేమైనా మేలు జరుగుతుందా అని. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యక్తికి మించిన స్వార్థమే ఉండదు. నాకేమైనా వస్తుందా, నా కుటుంబానికి ఏమైనా వస్తుందా, మన సమాజానికి ఏమైనా వస్తుందా అని అందరూ ఆలోచన చేస్తారు వాళ్ళ స్థాయిని బట్టి. కనుక కోటి ఆశలతో ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో బడ్జెట్ సంవత్సరం అంతకుముందు ప్రభుత్వం పోకముందు వైసీపీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దాని తాత్కాలిక బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ గా 6 నెలల క్రితమే ప్రవేశపెట్టింది ఏది ప్రభుత్వం. కనుక అది పాతది ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కానంటే లెక్క. కనుక ఈసారి వచ్చే 3 బడ్జెట్లు మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్లు ఈ ఎన్డీఏ కూటమి ప్రవేశపెడుతుంది. 4వ బడ్జెట్కి వచ్చేకల్లా మళ్ళీ తాత్కాలికం అవుతుంది. ఎన్నికల ముందుకు వస్తే 4వ బడ్జెట్ కూడా పూర్తిగా ప్రవేశపెడతారు లేదు తెలియదు. కనుక మొత్తం మీద 3 బడ్జెట్ల కాలం ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏ మాట మాట చెప్పుకోవాలి, కొన్ని అమలు చేసింది కానీ అలవి కాని హామీలు ఇచ్చింది. ఈ అలవి కాని హామీలు అమలు చేయడానికి మరి సరిపోద్దా? ఎప్పుడు కూడా పద్మ గారు, మీకు తెలుసు గృహిణిగా, అంటే పిండి కొద్ది రొట్టె అంటాం కదా, మరి పిండి తక్కువ ఉన్నప్పుడు రొట్టె పెద్ద చేయలేము మనం కదా. కనుక ఇప్పుడు బడ్జెట్ అంచనాలు చూస్తే, నాకు పోయినసారి ఖర్చు పెట్టిన చూస్తే అది ఒక సంవత్సరం ఏంటలేదు, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని చూసినా కూడా ఎప్పుడు 70% మించి బడ్జెట్ ఖర్చు కాలేదు. ఇప్పుడు ఏమవుద్దంటే ఘనంగా లెక్కలు చెప్తున్నాం, ఏ బడ్జెట్ అయినా ఆ లెక్కలలో ఆచరణకు వచ్చే వరకు లెక్క 70% కూడా పూర్తి కాదు. ఇప్పుడు ఫిబ్రవరి, ఇంకొక నెల, ఇవాళ మార్చి 1 కనుక ఇంకొక నెల సరిగ్గా 30 రోజులు ఉంది బడ్జెట్. ఇది పాత బడ్జెట్. ఇది మహా అయితే 30 రోజుల్లో ఇంకో 5% ఖర్చు చేస్తుండొచ్చు, కానీ మొత్తం అయితే 30% ఖర్చు చేయరు కదా. కనుక సమస్య ఏంటంటే మన బడ్జెట్ ను ఘనంగా లెక్కలు చూపెడుతుంటాం. కేంద్ర బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కావచ్చు. అమలుకు వచ్చే కల్లా ఎంతవరకు వస్తుంది అనేది అంటే అది చూడాలి. ఇక్కడ నా అంచనా, నేను చాలా వరకు 20-25 బడ్జెట్ల నుంచి నేను సమీక్షిస్తున్నాను కనుక ఇది 70% మించలేదు ఇప్పటి వరకు ఖర్చు. 68% వరకే ఉన్నది. కనుక 70% మించకపోవడం కారణం ఏంటంటే ఆశలు పెట్టుకుంటాం, వస్తాయి అనుకుంటాం, కొన్ని రావు డబ్బులు. కానీ ఈసారి న్యాయం ఏంటంటే ఈ 65-70% చేరుకోవడానికి కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం లభించింది మనకు. ఎట్లా పోలవరం వాళ్ళే కడతారు, అమరావతికి డబ్బు తెచ్చుకోమన్నారు. కనుక కొంతవరకు వాటి బాధ లేదు మనకు. ఏమున్నది ఈ సమస్య అంతా అంటే అలవి గాని హామీల అమలే సమస్య. ఇంతకుముందు జనసేన నేత మన చందు గారు చెప్పారు, మంచి విషయం చెప్పారు. ఏంటంటే పెన్షన్ డబుల్ చేశాం అంటే ఏమైంది, గత బడ్జెట్ కంటే పెన్షన్ డబుల్ పెరిగినాయి కదా. అంటే ఆటోమేటిక్ ఈ బడ్జెట్ లో మనకైతే కష్టం వచ్చింది కదా. రెండోది ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడు కనుక రైతులది ఒకటి, అట్లాగే నా ఉద్దేశం ఏంటంటే బనకచెర్లది ఇప్పుడు తీసుకోకపోవచ్చు, తీసుకుంటే కూడా మేము చేశామని గొప్ప చెప్పుకోవడం తీసుకుంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ 112 కోట్ల రూపాయలను కేటాయించి సర్వే కోసం చేస్తున్నాం అనుకోండి. మేము ప్రారంభించినామని పేరైతే వస్తుంది. బనకచెర్లకు కూడా కొంత బడ్జెట్ కేటాయిస్తామని నేను అనుకుంటున్నాను. అది 100-200 కోట్లు కేటాయిస్తుండొచ్చు, లేకపోతే 1000 కోట్లు కేటాయిస్తుండొచ్చు. కానీ లెక్కలు మాత్రం 1000 కోట్లు కేటాయించిన ఖర్చు కాదు ఈసారి. ఎందుకంటే సర్వే కావాలి, పూర్తి కావాలి. 10 ఏళ్ల ప్లాన్ అది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నారు కానీ 10 ఏళ్ల ప్లాన్ అది. రెండోది ఏంటంటే రైతుల విషయం మాత్రం కొంచెం ఫెయిల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, మరో 6,000 ఇస్తా అంటే కొంచెం అట్లు కూడా డబుల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఏమైంది, 20 ఇస్తా అంటున్నారు. అంటే 2 ఎక్కువ, 2 రెట్లు ఎక్కువ. 6 అంటే 18 అవుతుంది, ఇంకా 2.5 రెట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు. అంటే రైతు ఎకరవా 2 ఎకరాలు ఏం చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం ఎట్లా 5 ఎకరాల లోపు రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తుంది కదా, ఈ 20,000 రూపాయలు 3 విడతలు ఇస్తా అంటున్నారు. అంతే కదా, 6,000 వాళ్ళు ఇస్తే 6,000 మేము ఇస్తామంటున్నారు. కనుక ఇది కొంచెం కష్టం అని నేను అంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పటికే పెన్షన్ డబుల్ అయింది. అట్లాగే మూడోది పెద్ద సవాల్ ఏంటంటే ప్రభుత్వం ఇది బడ్జెట్ లో సర్దుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ 15,000 రూపాయలు, నీకు 15,000 అని హామీ ఇచ్చారు. చూస్తున్నాం రామానాయుడు గారు చెప్పిందంతా మొత్తం ప్రతిసారి వైసీపీ వాళ్ళు ఎండగడుతుంటారు, ప్రజలు కూడా చూస్తున్నారు కదా. కనుక ఒక్కరికి కుటుంబానికి 15,000 బాధ, అందరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి 15,000 ఇస్తున్నారు. ఇది పెద్ద సవాల్ ఉంటున్నాను ఈ ప్రభుత్వానికి.
అంటే మనం సవాళ్ళను సవాళ్ళు అధిగమించాలంటే సవాళ్ళు ఏమో నేను తెలుసుకోవాలి కదా అంటున్నాడు. ఈ బడ్జెట్ లో ఉన్నాయి స్వాట్ అనాలిసిస్ అంటున్నాడు. SWOT అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఈ 4 మాట్లాడాలి. లేకపోతే మన బడ్జెట్ ని ఏదో వాటినే చేస్తే లాభం లేదు. ప్రజలు ఆశలు పెట్టుకున్నారు కనుక ఆశలను బొమ్మ చేయకుండా నేను చేస్తానని వాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు. మేము హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. ఇక్కడికి వచ్చిన తర్వాత 13 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అవి పూర్తిగా 7 లక్షల కోట్లకు వచ్చింది. అప్పుల గురించి రకరకాల తెలంగాణ ఏంది, ఆంధ్రప్రదేశ్ ఏంది, లేకపోతే ఇండియా ఏంది, అప్పుల గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే అవి బడ్జెట్ అప్పులు ఏంటిది, ప్లానింగ్ ఏంటి, ప్లాన్ ఏంటిది తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతారు. మీరు ఏమన్నారండి కానీ రాజకీయ పార్టీలు బడ్జెట్ మీద చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ ఏంది. ప్లాన్ బడ్జెట్ లో చూడండి మీరు అసలు డబ్బులు మిగులుతారు అన్ని నాన్ ప్లాన్ కే పోతున్నాయి. ఉదాహరణకి పద్మ గారు మీరు అది మొదట ఎంట్రీలో చెప్పారు ఏమని 33,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకు పోతున్నాయి. పెన్షన్ స్కీమ్ మారిన తర్వాత కూడా పెన్షన్ స్కీమ్ లో ఇప్పుడు 1 టైం పెన్షన్ వచ్చేసి 2004 తర్వాత అట్లా కూడా ఆ పెన్షన్కే డబ్బులు పోతున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలు అన్నట్టు బడ్జెట్ ఎప్పుడు కూడా ఏ కుటుంబం అయినా కూడా సాధారణ ఖర్చులు ఎక్కువ ఉండదు. అంటే అసలైన ఖర్చు ఉండాలి, నిర్మాణమైన ఖర్చు ఉండాలి. కానీ పెట్టుబడి లేని ఖర్చు పెళ్ళింది అనుకోండి, పెట్టుబడి మళ్ళీ రిటర్న్ వచ్చేది కాదు. అట్లాంటి ఖర్చులు ఎక్కువ పెడుతున్నాయి ప్రభుత్వాలు. మెల్లమెల్లకి పెరుగుతున్నాయి. ఇప్పుడు సంక్షేమ పేరు మీద ఇటువంటి బడ్జెట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తప్పవు, ఇటు పక్కనేమో ఈ సంక్షేమ పథకాలు తప్పవు. ఈ రెండింటి మధ్యన అభివృద్ధి కుంటుపడుతుందని నా ఉద్దేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే సంక్షేమం పాలు తక్కువ చేసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అక్షరాలు 70,000 కోట్లు, 72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వేసిండు. ఇప్పుడు 1,40,000 కోట్లు అవుతుంది కదా. నేను చెప్పిన 3 స్కీమ్లే పెన్షన్ డబుల్ అయింది, మన పిల్లలకి ఇచ్చే 15,000 డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. నేను ఏమంటున్నానంటే సగటున 2 పిల్లలు లెక్క పెడుతున్నాను. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ ఒకరే ఉండొచ్చు కనుక 2 లేక 3 పిల్లలు లెక్క పెట్టుకుంటే ఇప్పటికైనా బడ్జెట్ 3 ఇంతలు అవుతుంది. మరి అటువంటి అప్పుడు రైతు భరోసా ఇచ్చే 6,000 చోడు ఇంకా 14,000 వేయడం, ఈ 3 స్కీములు తలభారం అవుతాయి ఈ ప్రభుత్వానికి అంటున్నారు. దీనికి అంచనా వేసుకొని ఉన్నదాంట్లో సర్దుకోవాలి. రెండోది ఏంటంటే కొత్తగా పెరిగే బడ్జెట్ కూడా ఏం లేదు, పనులు పెంచుకోవడం. చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, ఏది ఎట్లా చేస్తారు, నాలాంటి వాడు అడిగినప్పుడు ఏమన్నారంటే సంపద పెంచుకుంటాం పంచుతామంటున్నారు. సంపద పెరిగింది ఇప్పటికీ ఏం లేదు, కొత్తగా పన్నులు రాలేదు. ఒకటి ఏమైనా పెరిగితే ఏం పెరిగిందంటే మద్యం మీద ధరలు పెరిగినాయి. దానివల్ల ఇంకొక 1,000 కోట్లు రావు, 2,000 కోట్లు రావచ్చు. కానీ ఎక్కడి 3 లక్షల కోట్లు, ఎక్కడి 2,000 కోట్లు ఏం సరిపోతాయి? 3,000 కోట్లు రానియండి. 1,00,000కు 1,000 కోట్లు పెరిగితే లాభం లేదు కదా. 1,00,000కు 10,000 కోట్లు పెరిగినప్పుడు ఇవన్నీ ఇవ్వగలుగుతారు. ఇంకా బడ్జెట్, కొత్త బడ్జెట్ మీద పెద్ద ఆశలు పెట్టుకోవడం లేదు. ఆ హల్లికి 0.0 ఉంటది అనుకుంటున్నాను. కానీ పోయినసారి కంటే ఒక 10,000 కోట్లు పెరుగుతుంది. 2,90,00,000 పోయినసారి బడ్జెట్ పరిమితం చేశారు. అందులో నేను చెప్పాను 70% ఖర్చు అయింది, 68% ఖర్చు అయింది, మిగతాది ఖర్చు కాలేదు. ఇప్పుడు కూడా 3,05,000 కోట్లు, 3,10,000 కోట్లు అనుకుంటున్నాం. కానీ ఇదంతా కాకి లెక్కలు అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే GST గ్యారెంటీ వస్తుంది, దాన్ని ఏం అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మనకు పోలవరం గ్యారెంటీ వస్తుంది, దాన్ని అనుమానం లేదు. ఈ రాజధానికి వచ్చే డబ్బులు కూడా అనుమానం లేదు, ఎందుకంటే తెచ్చుకోమన్నారు కనుక గ్యారెంటీ ఇస్తారని తెచ్చుకుంటాం. కానీ మిగతా ఖర్చులకు ఎట్లా అనే దానికి మాత్రం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఏమైనా కేటాయిస్తే తప్ప, ఇది విశాఖపట్నం దానికి ఉక్కు కర్మాగారానికి ఎట్లాగూ నష్ట నివారణ కొంతవరకు పూలింగ్ చేయడానికి మన 1,240 కోట్లు ఇస్తామన్నారు, 3,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అటువంటివి వచ్చినప్పుడు అది సాధ్యమైంది. కానీ దానికి పర్పస్ ఏంది? టైడ్ ఫండ్. అది ఓన్లీ విశాఖ ఉక్కు కర్మాగారానికి పెట్టాలి. కానీ మిగతా దానికి ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు ఒక బావి తవ్వుతా అంటే, ఒక బోరింగ్ వేస్తా అంటే, లేకపోతే వ్యవసాయానికి పెట్టుబడి పెడతా అంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు, ప్రాజెక్టు కడతా అంటే డబ్బులు ఇస్తారు. కానీ నేను రోజువారీ నా పిల్లలను చదువుకోవడానికి కరువు కాలంలో నేను చదువుకోవడానికి డబ్బులు ఇవ్వంటే ఎవరు ఇవ్వరు కదా. అందుకనే ఒక సామెత ఉన్నది, పొయ్యి మీదకి ఎవరైనా ఇస్తారు అంటే బియ్యం ఇవ్వమంటే ఇస్తారు, పొయ్యి కింది కట్టెలు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు పొయ్యి కింది కట్టెలు అడుగుతున్నాం మనం. అందుకే అది సమస్య వస్తుంది. పద్మ గారు, బడ్జెట్ ఒక సవాల్ ఈ ప్రభుత్వానికి. ఎవరు కేశవ్ గారు మంచి అనుభవజ్ఞుడు, పోయినసారి బడ్జెట్ ఇది 2వ బడ్జెట్ అనుకుంటున్నాను నేను, 2వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని. కనుక మంచి ఆశిద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. కానీ అవరోధాలు ఏమన్నాయో చెప్పిన, ఈ అవరోధాలు ఉన్నాయా లేవని అందరికీ తెలుసు. వీటిని ఎట్లా అధిగమిస్తారనేది చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అంతకుముందు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఇప్పుడు మరొక సంవత్సరం దాకా 8 నెలలుగా ముఖ్యమంత్రి. కనుక అధిగమించాలని డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు డబ్బులు ఏంటి, ఏం చేయరాదు. కనుక డబ్బులు ఎట్లా పెంచుకుంటారు ఈ బడ్జెట్ లో అనేది పెద్ద సవాలు. అయినా సరే ఇంకో 4 ఏళ్ల కాలం ఉంది కనుక ప్రజలు ఈ బడ్జెట్ మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు, గత బడ్జెట్ మీద పెట్టుకోలేదు. ఎందుకంటే తాత్కాలిక బడ్జెట్ కనుక. ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ లో ఎంత వరకు పనుల గురించి కేటాయిస్తారు అనేది పెద్ద సవాల్గా మారుతుంది నేను. ఓకే.